చూడండి ఫ్రెండ్స్, 3/4 హ్యాండ్ స్టిచ్చింగ్. చూడండి ఇలా ఈ హ్యాండ్ ఈ పట్టి వేసుకున్న తర్వాత చూడండి ఈ లెవెల్ చూసుకొని ఇది కుట్టు ఒకటి వేసుకోండి. ఈ సన్న క్లాత్ కాబట్టి చూడండి అతుకులు ఎన్ని పడ్డాయి ఫ్రెండ్స్. చూడండి ఇది అతుకులు ఇట్లా వేసుకోండి. నేను ఇంకా నీట్ చేసుకోలేదు, కటింగ్ ఇప్పుడు చేయాలండి. ఈ లైన్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్క్స్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఆది డ్రెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని, ఇది కూడా నేను కుట్టిందేనండి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కులు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి క్లాత్ కూడా ఇక్కడ సరిపోలేదు సరిగా. ఇప్పుడు నీట్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని, మార్క్ కూడా సరిగా రాలేదు సిల్క్ క్లాత్. వేరే హ్యాండ్ మీద ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ వేసి ఇలా దాని మీద ఒకటి సదురుకొని ఇలా ఇంకో కింద హ్యాండ్ ఉందండి అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇదేమో లోతు ఇప్పుడే తీసుకొని మళ్ళీ చూడండి ఇక్కడ ఒక కుట్టు వేసుకొని అతికిచ్చేసుకుంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.